మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. చిన్నారుల చేతుల్లో డిజిటల్ బాంబులంట. ప్రతి చిన్నారి చేతులలో ఒక డిజిటల్ బాంబు ఉంటుందంట. ఏం కావచ్చు డిజిటల్ బాంబు అంటే ప్రతి ఇంట్లో ఉంటుందంట. 99% మన దగ్గర గిదే పని అంట. ఏందా డిజిటల్ బాంబు అంటే గదే గీ సెల్ ఫోన్. అదేదో సర్వేలు అంటే సర్వే చేస్తే తెలిసిందట ముచ్చట. పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం. ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోన్ వ్యసనపరులే. లోకల్ సర్కిల్ సంస్థ సర్వే 49% మంది పిల్లలు రోజుకు 3 గంటల పాటు ఫోన్లోనే టైంపాస్ చేస్తున్నారంట. ఇంకా చిత్రమైన ముచ్చట ఏంటంటే 22% మంది పిల్లలంట రోజుకు 6 గంటల సేపు ఫోన్లలోనే చూస్తున్నారు కథ. ఇక చూడు మరి ఇలా పిల్లల తప్పు కావచ్చునా లేకపోతే పిల్లల కన్నా తల్లిదండ్రుల తప్పు కావచ్చునా? నేనేమనుకుంటా అంటే పక్క పిల్లల కంటే ఎక్కువ తల్లిదండ్రులదే తప్పు ఉన్నట్టుంది. పోరగాడు జర్ర పాలు మరిచిండో లేదో ఎంతసేపటికి సెల్ ఫోన్ చేతిలో పెట్టాలి. జర్ర కీ అన్నా కా అన్నా ఆడ ఆకలి ఏడ్చినా దూపాయి ఏడ్చినా ఎట్ట ఏడ్చినా కానీ ఏమక్కడికి ఏడుస్తున్నా అనేది చూడక సెల్ ఫోన్ చేతిలో పెడతారు. ఆయన పాలు కాడి నుంచి మొదలుకుంటే ఫోను బయలుకి పోయేదాకా ఫోనేనా. ఇక బయలుకి పోయినప్పుడు ఆ బయలుకి మన 3-4 గంటలు ఏం బయలుకి పోతారు. ఆ బయలు ఒకసారి ఫోన్ కానీ మళ్ళీ బయలుకి వెళ్ళి వచ్చి పుస్తకాలు ఆడ వేయంగానే సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉందా లేదా నెట్ ఉందా లేదా చూడలేదు చూడరు. పొరగాలు తీసుకుంటూనే ఉంటారు. తీసుకొని సెల్ ఫోన్ ఆన్ చేస్తూనే ఉంటారు. మోటు పతులని రుద్ర శివ కీకో ఇంకేంటిపో పాడైపోను. ఆ సెల్ ఫోన్లను చూసి పోరగాళ్ళు మొత్తం 3 గంటల సేపు సెల్ ఫోన్ తోటే టైంపాస్ చేస్తున్నారు. పోరగాళ్ళ కళ్ళేమో ఇంత అయిపోయి ఇంత అద్దాలు వచ్చే లేనిపోయిన రోగాలు వచ్చే పోరగాడు ఏం పెగలాడు ఎంతసేపటి చూసినా కానీ లుక్సాన్ కంపెనీ కానీ ముందరకైతే ఓడిగా చూడరు మరి కథ. మరి ఈ సెల్ ఫోన్ ఏమెక్కడ తయారు కావచ్చు. మంచికి ఎంత ఉందో చెడుకుకి అంతే ఉంది. అందుకోసం క్లియర్గా ఇచ్చిండు చిన్నారుల చేతుల్లో డిజిటల్ బాంబులు అంట. నిజంగా కూడా పిల్లల ఎదుగుదలకు చాలా రకాలుగా చెడగొట్టేది ఏంటంటే ఫస్ట్కి సెల్ ఫోనే. ఈ పిల్లల చెడగొట్టే దాంట్లో ఎక్కువ మంది తల్లిదండ్రులే ఉంటారు. వాళ్ళు ఏదో బయట ఏదో పని చేసుకుంటప్పుడు ఉత్త పుణ్యాన్ని కట్ట కూర్చోవాలంటే ఏం చేస్తారంటే సెల్ ఫోన్ ఇస్తే ఇక కట్టారు ఎక్కర్లేదు పొరగాని. సెల్ ఫోన్ ఇచ్చినావా కథం లైట్ వెలుగుతుందంటే ఇంకా చూస్తూనే ఉంటారు. వచ్చిరాని వారికి అర్థం కాక కొంత ఇక ఇట్లా చెయ్యి కనలేక చేయలే నొప్పులేస్తుంది. కానీ పొరగాడు మాత్రం ఆడికెళ్ళి జరగడు. ఇంకో గిసోటి ముచ్చట్లు వచ్చినాయి ఇవాళ చూడూరి. చిన్నారుల చేతులు డిజిటల్ బాంబులు. పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం. ప్రతి ఇద్దరిలో ఒకరు ఫోన్ వ్యసనపరులే. 49% పిల్లలు రోజుకు 3 గంటలు ఇంటర్నెట్తోనే. లోకల్ సర్కిల్ ట్రాకింగ్ సర్వే. స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలు చేసే డిజిటల్ బాంబులా మారిందని నివేదికలో హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశలోనే బాలబాలికలు డిజిటల్ పరికరాలపై గంటల కొద్దీ గడుపుతున్నారు. ఫోన్ లేనిదే ముద్ద దిగదని పరిస్థితి నుంచి ఏకంగా రోజుకు 6 గంటలు స్క్రీన్లకే పరిమితం అయిపోతున్నారంట. చూడురే అన్నం తినరా మయ్యగానని మనం అడిగితే సెల్ ఫోన్ ఇస్తావా మరి ఇయ్యకు ఇట్లా నేను తిననంటున్నాడు గదగాడు. నిజంగా మా పోరగాడికి ఏం తెలుసు అన్నం తినకుచ్చే తనకే ఆకలేద్దన్న సంగతి తెలియదు. ఫోన్ ఇస్తే తింటా లేకపోతే లేదు. ఆడంటాడో అన్నాడు అంతకంటే ముందుగానే ఫోన్ ముందులో వేస్తూనే ఉంటారు. ఫోన్ ముందులో పెట్టాయి ఒక పలానా కాడ గిన్నె పెట్టిన నువ్వే కలుపుకొని నువ్వే తినిపోను ఆయన అయితే ఆడ వచ్చినాను కలిపేదానికైతే గిన్నెలో కలుపుతాడా కింద కలుపుతాడు అర్థమే కాదు. కానీ ఫోన్లో మాత్రం తలకాయ పెడతాడు. కథం ఫోన్లో తలకాయ పెట్టి చూస్తూనే ఉంటాడు. కర్మజాలి నెట్టే అయిపోయింది అనుకుంటే ఫోన్ తీసింది ఎలా కొడతాడు. అది ఇల్లుకి జరిగే ముచ్చటే. తల్లిదండ్రుల దగ్గర తప్పులు పెట్టుకొని ఏమంటాం చెప్పు. లోకల్ సర్వే దేశవ్యాప్తంగా 302 జిల్లాల్లో సుమారు 57,000 మంది తల్లిదండ్రులపై నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 47% మంది టైర్ 1 పట్టణాలకు చెందిన వారు కాగా 31% మంది టైర్ 2, మిగిలిన 22% మంది టైర్ 3, 4 ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరికీ పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఉన్నారు. లోకల్ సర్కిల్ అధ్యయనం ప్రకారం 9 నుంచి 17 ఏళ్ల పిల్లల్లో దాదాపు 49% మంది కనీసం 3 గంటల పైన ఇంటర్నెట్తోనే గడుపుతున్నారు. ఇందులో ఇంకా విసుగొల్పే విషయాలు ఏమిటంటే 22% మంది ఏకంగా 6 గంటల పైన ఫోన్లు వాడుతున్నారంట. ఎంత 9 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళు. 17 ఏళ్ళు అయితే ఆ పోరగానికి ఎంతో కొంత అవగాహన వస్తూనే ఉంటుంది. ఇక ఆడు మరి చిరంజీవి సినిమా చూస్తుండా షకిల సినిమా చూస్తుండా మరి చిరంజీవిని ఫాలో అవుతాడా షకిలను ఫాలో అవుతాడా లేకపోతే ఇంకేదైనా మహనీయులను ఫాలో అవుతాడా అనేది ఇక పోరగాని చేతుల్లో ఉంటుంది. నాకు తెలిసి ఏ మహనీయులను ఫాలో గారు ఏ మహనీయులు మాకు ఏం ఎక్కరాల ముచ్చట మాకు ఎక్కరే లేదనుకుంటారు. కానీ అదే ఏదన్నా జర్రంతా ఓరసూపు చూసి ఆ తమ్మినేలు పైన ఏదైనా ఉండాలి దాన్ని ఒత్తాడు గదగాడు ఒత్తిన అయితే స్టార్టింగ్గా పోయి చూస్తూనే ఉంటాడు. ఈ గాడు నిండా పట్టుమని 16 ఏళ్ళు నిండా ముందుకే ఆయన లాగుతాడు లవ్లో పడుతూనే ఉంటాడు ఆయన. ఇక అంతే ఇంకో ముచ్చటే లేదు. దీనికి అంత కారణం ఏంటంటే ఈ సెల్ ఫోనే పాడైంది.
అవునా కాదా ప్రజలారు చెప్పురి. ఈ సెల్ ఫోన్ వల్ల ఎంతమందికి మంచి ఉందో నాకైతే తెలియదు, కానీ చెడు మాత్రం చాలా మందికి ఉంది. చెడు మాత్రం చాలా మందికి ఉందంటే వీళ్ళు చెడు మార్గాన్ని ఎంచుకుంటారు, మంచి మార్గాన్ని ఎంచుకోరు. సెల్ ఫోన్లో కూడా చాలా రకాలుగా జ్ఞానం గల విషయాలు చాలా ఉంటాయి, కానీ జ్ఞానంతోటి మాకేం ఎక్కర్లేదు. అందులో ఏమన్నా బొమ్మలు పడితే ఒక్కసారి కనుక ఆ బొమ్మ మీద క్లిక్ చేస్తే ఎమ్మడే 100 దిగుతాయి. ఆ 100లో ఒకదాన్ని టచ్ చేసామంటే 1000 దిగుతాయి. ఇక పొద్దున దాకా ఆయనకి టైం తెలియదు, ఏం తెలియదు. సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోవాలి, నెట్ అయిపోవాలి. ఆడు మాత్రం అయ్యో సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఓదికి పెడుతూనే ఉంటాడు, ఓదికి చూస్తూనే ఉంటాడు. అవునా కాదా ప్రజలారు చెప్పురు. ఉంటా మరిగా.